అనన్య అనన్య ఏమైంది? అంత డల్లుగున్నావు? నేను నిన్ను చాలా డేస్ నుంచి చూస్తున్నా. ఇంత డల్లు కూర్చుంటున్నావు, ఒక్కదానివే ఉంటున్నావు. ఏమైంది? టీచర్ చెప్పిన క్లాస్ కూడా సరిగ్గా వింటలేదు. ఏమైనా ప్రాబ్లమా? పర్లేదు, చెప్పు నాతో. రోజు పొద్దున ఆటోలో వస్తుంది కదా స్కూల్కి, అప్పుడు ఆటో అంకుల్ మిస్బిహేవ్ చేస్తుండు. ఇంటికాడ ఎవ్వరు లేనప్పుడు బాబాయ్ ఏమో బ్యాడ్ టచ్ చేస్తుండు. అవునా అనన్య, మరి నువ్వు మీ మమ్మీకి చెప్పలేదా? ఎవరికైనా చెప్పి బాబాయ్ చంపాడు. మా అమ్మకి చెప్పినా నమ్మని. సరే, నీకు గుర్తుకుందా అప్పుడు మన స్కూల్కి భరోసా టీం అక్క వాళ్ళు వచ్చారు. ఇట్లానే ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినా, మనతో ఎవరైనా మిస్బిహేవ్ చేసినా వాళ్ళకు చెప్పమని హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు మనకు. వాళ్ళకి చెప్పడానికి మనకు భయం వేసినా మన టీచర్స్ చెప్తే వాళ్ళు కూడా సాల్వ్ చేస్తారు కదా. ప్రియా టీచర్ మనతో చాలా బాగుంటారు. మనం వెళ్ళి మేడంకి చెప్దాం, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకేనా? భయపడకు. సరే పద, మనం ప్రియా టీచర్కి వెళ్ళి చెప్దాం, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. By coming, madam? Yes, come in. Priya, madam. ఇద్దరు కొంచెం ట్రస్ట్గా మాట్లాడాలి. మేడం, తను ఏదో పర్సనల్ ప్రాబ్లంతో బాధపడుతుంది. ఇద్దరు చెప్తే తీసుకొచ్చినాను. ఏమైనా చెప్పు. అన్నీ చెప్పి పర్లేదు మేడం. ఏమైనా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? చెప్పు, నేను ఉన్నా కదా. నేను పొద్దున్న స్కూల్కి వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్ అంకుల్ మిస్బిహేవ్ చేస్తుండు. ఇంకా ఏమో ఇంటికాడ ఎవ్వరు లేనప్పుడు బాబు కూడా బ్యాడ్ టచ్ చేస్తుండు. ఇంకా నాకు చాలా బాధపడుతుంది. అనన్య, నువ్వేం భయపడవు. నాతో చెప్పి చాలా మంచి పని చేస్తావు. దీన్ని పోక్సో కేసు అని అంటారు. చిన్నపిల్లల పైన ఈ లైంగిక దాడులు కానీ ఇంకేమైనా జరిగినప్పుడు వారిపైన పెద్ద శిక్షణలు విధిస్తారు. మనకి పోలీస్ కానీ భరోసా వాళ్ళు కానీ చాలా సపోర్ట్ చేస్తారు. ముందు మనం వెళ్ళి మీ అమ్మతో మాట్లాడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేద్దాం. ఓకేనా? నువ్వేం భయపడవు, నేను చాలా సపోర్ట్ చేస్తాను. ఓకేనా? ఏంటి మేడం ఇట్లా వచ్చారు? కూర్చోండి. ఏంటమ్మా, మీ పాప ఇంట్లో బాగానే ఉంటుందా? బాగానే ఉంటుందండి. ఈరోజు క్లాసెస్ ఏమీ సరిగ్గా వినలేదు, చాలా బాధ కూర్చుంది. ఇంట్లో మాత్రం బాగానే ఉంటుంది మేడం. కొద్ది రోజుల నుంచి గమనిస్తున్నాము, అసలు ఏం క్లాసెస్ వినట్లేదు, బయట చూస్తుంది, స్కూల్ వదలగానే భయపడుతూ కూర్చుంటుంది ఒక ప్లేస్లో. ఈరోజు ఏమైందని అడిగితే చెప్పింది ఆటో డ్రైవర్ అంకుల్ చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడని. ఎవరు లేని టైంలో మీ మరిది కూడా ఇంట్లో బ్యాడ్ టచ్ చేస్తున్నాడని చెప్పింది. ఏంటి మేడం, మా మరిది చాలా మంచోడు. మా మరిది మీద మీరు అట్లాంటి అబండా లేకండి. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మా పాపని మా మరిది గారే మంచిగా చూసుకుంటాడు. ఒకసారి మీ పాపని అడగండి అమ్మా, తెలుస్తుంది. అనన్య, అనన్య, రా. మీ మేడం మీద చెప్తున్నారా? నిజమేనా? సార్, పేషెంట్స్ వచ్చారు. ఓకే, రమ్మండి. మీరు ఏం బాధపడకండి.
నేను మా డబ్ల్యూపీసీతో చెప్పి మీకు భరోసా సెంటర్కి పంపిస్తా. అక్కడ వాళ్ళంతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఓకే. అమ్మ శ్వేత, ఇది ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వీళ్ళని భరోసా సెంటర్కి తీసుకెళ్ళి. సేవ అన్నారా? హాయ్, తిన్నావా? ఏం తిన్నావు? వాటర్ తాగుతావా? తాగవా? ఓకే, నీకు గేమ్స్ అంటే ఇష్టమా? డ్రాయింగ్ చేస్తావా నువ్వు? దీంట్లో నువ్వు డ్రాయింగ్ వేసి చూద్దాం. నీ పేరేంటి? ఏ క్లాస్ లో చదువుతున్నావు? అమ్మ, మీరేం భయపడకండి. మేము మీ దగ్గర కొన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కౌన్సిలర్ మేడం దగ్గరికి పంపిస్తాం. నమస్తే అండి, కూర్చోండి. మీ పేరేంటి? వాట్ ఏ క్యూట్ నేమ్. తిన్నావా? ఏం తిన్నావు? నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? బిర్యానీ. ఎక్కడ చదువుకుంటున్నావు నువ్వు? ఏ క్లాస్? ఎట్లా వెళ్తున్నావు స్కూల్కి? ఆటో డ్రైవర్ అనుకుంటున్నా. ఎప్పుడు వస్తావు స్కూల్ నుంచి నువ్వు? 4కా? ఇంకా నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? పజిల్ ఆడుకున్నావా? నీతో ఆటో అంకుల్ మిస్బిహేవ్ చేసినారా? నీతో ఆటో అంకుల్ మిస్బిహేవ్ చేసినారా? చెప్పు. నీ ఫ్రెండ్ని కదా, చెప్పు. అవునా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇంకా? మా నాన్న ఉంటారు. మీ ఇంట్లో ఇంకెవరైనా అలా చేసినారా నీకు? ఎవరు నాకు చెప్పు. ఇంట్లో ఎవరు లేనప్పుడు మా బాబాయ్ నాకు టచ్ చేస్తుంది. చేసినారా? నువ్వు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసినావు మరి? ఎందుకు? ఈరోజు చేసిన. ఈరోజా? ఇంకా భయపడుతున్నావు దానికోసం నువ్వు? నా దగ్గరకు వచ్చినా నీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చినా సాల్వ్ అయిపోద్ది, సరేనా? భయపడకు నువ్వు, ఓకేనా? సరేనా? నీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చినా కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా, సరేనా? నువ్వు మంచిగా స్టడీ పైన ఫోకస్ చేయాలి. ఈ టాపిక్ మళ్ళీ ఇంట్లో వెళ్ళినాక మాట్లాడగలను ముందు. మీ స్టడీస్ పైన దెబ్బతీస్తారు కాబట్టి మీరు అసలు ఏవి కూడా మాట్లాడకండి మీకు సంబంధించినవి. మేము చాలా బీదలు, మాకు ఇదేమీ తెలీదు. ఇలా అవుతుందని మేము అసలు అనుకోలేదు. ఈ విషయం బయట తెలిస్తే మా పని అంతా పోతుంది. ఇది కాన్ఫిడెన్షియల్ ఉంటావమ్మా, ఎవరికి ఈ కేసు గురించి తెలియదు. అలాగే ఫ్యూచర్ కూడా డిస్టర్బ్ కాదు అనేది. అలాగే మీకు ఎకనామిక్ గా కూడా భరోసా నుంచి సపోర్ట్ అందుతుంది. మీరేం టెన్షన్ పడకండి. అలాగే మేము 3 days తర్వాత మీ హోమ్ విజిట్ కి వస్తాము. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో చూసి, అలాగే ఆమెకి ఉండాలనిపిస్తే ఇంట్లో ఉంటుంది, లేదంటే మా షెల్టర్కి వచ్చేస్తుంది. మేడం, నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఆమె కంఫర్టబుల్ ఉంది. మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి, కేసుకి సంబంధించి. హాయ్, నీ పేరు అనన్య కదా? వావ్, చాలా బాగుంది. నాకు జరిగిందంతా చెప్తావా? అందులో రికార్డ్ అవుతుంది. మన వాళ్ళకి శిక్ష పడేలా చేద్దాం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్.
పోక్సో ఎమ్మెల్సీ కేసు వచ్చింది మీరు ఎగ్జామిన్ చేయాలి. ఓకే. హాయ్, నీ పేరేంటి? అనన్య. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ చేయడానికి మీకు ఓకేనా? ఇక్కడ సైన్ చేయండి. మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు చాలా భయంగా ఉంది మేడం. కోర్టు కేసు అవన్నీ నాకు ఏవి తెలియవు. ఇప్పుడు ఇదంతా చెయ్యాలంటే నాకు చాలా భయంగా ఉంది మేడం. పాపకి స్కూలు అవన్నీ ఎలా మేడం? మీరేం భయపడకండి. అక్కడ లీగల్ అడ్వైజర్ మేడం ఉంటారు, ఆవిడ మీకు సహాయం చేస్తారు. కేసు విషయం మొత్తం ఆమె చూసుకుంటారు, మీకు ఏం భయం లేదు. మేము కేసు గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాం. ఓకే, కూర్చోండి అమ్మ. మేడం చాలా భయంగా ఉంది మేడం. కోర్టుకి ఇవన్నీ అంటే మా వల్ల కాదు మేడం. ఇది మేము ఎప్పుడు కూడా కోర్టుకి వెళ్ళలేదు. మా పాపకి స్కూలు అవన్నీ ఎలా మేడం? ఓకే అండి, మీరేం బాధపడకండి. మీ పాప స్టడీస్కి ఏమి ఇబ్బంది జరగదు, నేను చూసుకుంటా అంతా. ఎఫ్ఐఆర్ నుంచి జడ్జిమెంట్ వరకు అంతా నేను చూసుకుంటాను. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. అలాగే మీరు ఊరికే రావాల్సిన అవసరం లేదు. నేను చెప్తా ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలి. ఓకే. అమ్మ ఉన్నారా? మీరు కూర్చోండి అమ్మా. పాప బాగుందా అమ్మ? బాగుందమ్మా. మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. పాప స్కూల్కి వెళ్తుందా అమ్మ? వెళ్తుందమ్మా. పాప ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా. పాప ప్రవర్తన ముందు నుంచి ఇలా ఉండాలో ఉందా మీతో? అలాగే ఉందమ్మా. మీరు ముందు జరిగింది ఏది పాప ముందు మాట్లాడద్దు. అలాగే. మీకు భూమిలో అలాంటివి ఏమైనా ఉన్నాయా అమ్మ? లేదమ్మా, మేము కౌలు పని చేసుకొని బతికే వాళ్ళం. అమ్మ మా అమ్మాయి చదువు కోసం ఆర్థికంగా ఏదైనా సహాయం చేయండి అమ్మా. మాకు ఆఫీస్ నుంచి కాల్ చేస్తాం మేము, అప్పుడు మీరు అక్కడికి రండి, మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం. అలాగే అమ్మా. ఒకసారి పాపని పిలవడం. అనన్య రా మేడం వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. హాయ్, బాగున్నావా? తిన్నావా? స్కూల్కి వెళ్తున్నావా? మేము వెళ్తాం. వెల్కమ్. ఎస్సీ బాక్స్ ఎండ్ ఆఫ్ 22. పీపీ సార్, కావాలి అడ్వకేట్. ప్రమాణం చేయమ్మా. కూర్చోమ్మా. హాయ్ అనన్య. హాయ్. తిన్నావా? తిన్నా. నువ్వు ఎక్కడికి వచ్చావో నీకు తెలుసా? తెలుసు. నేను ఎవరో నీకు తెలుసా? తెలుసు. నువ్వు స్కూల్లో టాపర్ ఉంటాగా? అవును. వెరీ గుడ్. నీతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళని గుర్తుపడతావా? నువ్వు అలా భయపడకు, నీతో మేడం ఉన్నారుగా. ఒకసారి స్క్రీన్ లో చూడు, వాళ్ళేనా? సరే అయితే ఓకే, నువ్వేం భయపడకు, సరేనా? ఇది ఒక తప్పుడు కేసు. వారి మధ్య భూమి వివాదాలు ఉండడం వల్ల వారు నా క్లయింట్ ని తప్పుడు కేసు పెట్టడం జరిగింది. యువర్ ఆనర్, ఇది ఒక సీరియస్ పోక్సో కేసు. యువర్ ఆనర్, కంప్లైంట్ కి ముందు వాళ్ళ బాబాయ్ అండ్ ఆటో డ్రైవర్ చాలా సార్లు అబ్యూజ్ చేశారు అమ్మాయిని. అండ్ వాళ్ళ మధ్య ఇట్లాంటి భూమి గొడవలు లేవు మేడం. మొన్ననే వాళ్ళందరూ కలిసి పాప బర్త్డే పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మేడం. అక్యూజ్డ్ 1 కి అక్యూజ్డ్ 2 కి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. అలాగే 50,000 జరిమానా కూడా విధించబడింది. విక్టిమ్ కాంపెన్సేషన్ 1 लाख రూపీస్ ప్రొవైడ్ చేయబడుతుంది.
పిల్లలపై లైంగిక వేధింపులు ఒక తీవ్రమైన నేరం పరిగణించబడుతుంది మరియు ఇది పోక్సో చట్టం కింద చాలా పెద్ద నేరం. ఇలాంటి నేరాలను ఎక్కువగా పిల్లలకు పరిచయం ఉన్న వ్యక్తులే చేస్తారు. వారు కుటుంబ సభ్యులైనా, బంధువులైనా లేదా అప్పుడప్పుడు బయటి వ్యక్తులైనా కావచ్చు. ఇలాంటి నేరం జరిగినట్లయితే అది తప్పనిసరిగా అధికారులకు నివేదించబడాలి. ఆ పిల్లలని రక్షించడం మరియు న్యాయం అందించడం మన బాధ్యత. ప్రతి ఒక్క తల్లి రోజుకి కనీసం 5 నిమిషాలైనా వారి పిల్లలతో సమయం కేటాయించాలి. అప్పుడే వారు మనతో బాధలైనా సంతోషాలైనా చెప్పుకోగలుగుతారు. భరోసా కేంద్రం వారు నాకు చాలా అండగా నిలిచారు. వారి వల్లనే నేను ఇంత ధైర్యంగా ఉండగలిగాను. వారి ద్వారానే నా కూతురికి కూడా న్యాయం జరిగింది. కాబట్టి వారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను బాధపెట్టిన వాళ్ళు శిక్షించబడ్డారు. భరోసా కేంద్రం అండగా నిలిచింది. ఇప్పుడు నేను బాధపడడం నేను ఫైటింగ్ చేయడం నేర్చుకున్నాను. నేను నిషా, అనన్య ఫ్రెండ్ని. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఇలాంటి ఇబ్బందులతో ఎవరైనా సఫర్ అయితే మీరు వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం కానీ ట్రై చేయండి. వాళ్ళు డల్గా కూర్చోవడం, క్లాసెస్ సరిగ్గా వినకపోవడం లాంటివి చేస్తే మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కోండి. హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటే వాటికి కాల్ చేయండి. ఇంకా మీ అందుబాటులో ఉన్న టీచర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. నేను మిస్ ప్రియా, అనన్యాస్ టీచర్. టీచర్స్ అనగానే క్లాస్ చెప్పి వెళ్ళిపోకుండా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి స్టూడెంట్స్ బాధలు తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఒకవేళ వాళ్ళకి కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడానికి ట్రై చేయండి. భరోసా నా తోడుగా, నా బాధలో బలమిచ్చే ఓదారిగా, నిగ్రహమే కాదు న్యాయమునిచ్చే అందరిలో నాకొక్క ఆశగా, ఎవ్వరు వినని నా మాటలను కన్నీటి పాదంలో కలిపాను, భయపడినా నేనొక్క చిన్న పిల్లను, నా గొంతుకే మీరు వేదికయ్యా. కౌన్సిలింగ్తో నా మౌనం చెరిగెను, ప్రేమతో పిరికితనము తగ్గెను, అన్యాయంపై ఎదురు నిలిపెను, భరోసా కేంద్రం నన్ను నడిపెను. భరోసా నా తోడుగా, నా బాధలో బలమిచ్చే ఓదారిగా, చెట్టెదలో దాగిన నన్ను బయటకు తీసిన ధైర్యపు చేయి, నిరీక్షణకు న్యాయం దొరికిన ఇదే ఊసులకు సత్యం కదై, వైద్యుని చేయి న్యాయవాది మాట, భద్రతనిచ్చే ఆశ్రయము, నాతో ప్రయాణము, ఇంటి నుంచి బయట వరకు రక్షణ ఇచ్చే ఆత్మవిశ్వాసము. భరోసా నా తోడుగా, నా బాధలో బలమిచ్చే ఓదారిగా, నిగ్రహమే కాదు న్యాయమునిచ్చే అందరిలో నాకొక్క ఆశగా.